ఈ ప్రపంచం మొత్తం శబ్దంతో నిండి ఉంటుంది. మనిషి మాటలతో, కోరికలతో, బాధలతో, కోపంతో ఎప్పుడూ ఏదో ఒక శబ్దం చేస్తూనే ఉంటాడు. కాని ఈ శబ్దాలన్నిటి మధ్య ఒక్కడే నిశ్శబ్దంగా ఉంటాడు — శివుడు. అందుకే ఒకసారి దేవతలే ఆయననడిగారు, ప్రభూ, మీరు మాట్లాడలి ఎందుకు? మీరు మౌనంగా ఎందుకు ఉంటారు? శివుడు కళ్ళు తెరిచి మెల్లగా చిరునవ్వు నవ్వాడు. ఏమీ చెప్పలేదు. ఆ మౌనమే సమాధానం. శివుడు మాట్లాడడు. ఎందుకంటే మాటలు భావోద్వేగాల నుంచి వస్తాయి. కాని శివుడు భావోద్వేగం కాదు. ఆయన సత్యం. మనిషి కోపంగా ఉన్నప్పుడు మాట్లాడతాడు, భయంగా ఉన్నప్పుడు మాట్లాడతాడు, కోరికలు ఉన్నప్పుడు మాట్లాడతాడు. కాని శివుడు కోరికలకి అతీతుడు, కోపానికి అతీతుడు, భయానికి అతీతుడు. అందుకే ఆయన నిశ్శబ్దంగా ఉంటాడు. మనిషి బాధలో ఉన్నప్పుడంటాడు, శివా, నన్ను ఎందుకు ఇలా వదిలేశావు? కాని శివుడు అప్పటికీ మాట్లాడడు. ఎందుకంటే ఆ బాధ మనిషిని బలంగా మార్చే ప్రక్రియలో భాగం. శివుడు సమస్యను తొలగించడు, సమస్యను ఎదుర్కొనే శక్తినిస్తాడు. అది మాటలతో చెప్పలేం, అది అనుభవంతోనే తెలుస్తుంది. అందుకే ఆయన మౌనంగా చూస్తుంటాడు. హిమాలయాల్లో ధ్యానం చేసే శివుడు ఈ లోకానికి ఒకే ఒక సందేశమిస్తాడు: నీ మనసు నిశ్శబ్దమైతేనే నా స్వరం వినిపిస్తుంది. మన మనసు ఆలోచనలతో కేకలు వేస్తుంటే శివుడి సమాధానం వినిపించదు. మనసు శాంతంగా ఉన్నప్పుడు ఆ మౌనంలోనే శివుడు మనకి దారి చూపిస్తాడు. శివుడు నిశ్శబ్దంగా ఉన్నప్పుడు మన జీవితమే మాట్లాడుతుంది. మన తప్పులు కనిపిస్తాయి, మన బలాలు అర్థమవుతాయి, మన మార్పు మొదలవుతుంది. అందుకే శివుడు మాట్లాడడు, కాని నిశ్శబ్దంలో మనల్ని పూర్తిగా మార్చేస్తాడు. Thank you for watching. Please subscribe, like, share and comment.